సంతోష్ మాట్లాడుతున్నాడు, లైవ్ కనెక్ట్ చేయండి. అరే ఛానల్ మారిపోయింది రే సంతోష్ రా. లైవ్ లో ఏం ప్రోగ్రామ్స్ ఉన్నా ఆపేయండి. అమ్మాయిలు అంటే ఏంటో అబ్బాయిలకు తెలియాలి. సంతోష్ మాట్లాడుతున్నాడు, వినండి. రోజంతా ఎన్ని పనులున్నా అబ్బాయిలు మర్చిపోకుండా చేసే పని ప్రేమించడం. అలాగే ఏ పని పాట లేనోడు కూడా చేసే పని లవర్ ని మెయింటైన్ చేయడం. ఎందుకంటే మన దోస్తు ముందు మనం లవర్ తో తిరగాలి, ఫోన్ లో స్టైల్ గా మాట్లాడాలి. మాట్లాడుతూ ఏం చేస్తున్నాం, ఇంకా చెప్పు అంటూ మన ఇన్కమ్ అయిపోయేదాకా ఏదో సొల్లు పెడుతున్నాం. సాయంత్రం అయితే చాలు అంతా ఒక చోటు చేరి నా లవర్ అలా ఉంటది, నా లవర్ ఇలా ఉంటది అని తెగ బిల్డప్లు ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు రోమియో జూలియట్లు కూడా వీళ్ళ ముందు తక్కువే అని చెప్పేసుకుంటారు. లవ్ 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 ఇది లవర్స్ పెట్టిన కొవ్వు. చిన్నప్పుడు మనకు మన నాన్న పాకెట్ మనీ ఇస్తే దాచిపెట్టుకున్నట్టు ఈ అమ్మాయిలంతా మన దగ్గర మనీ తీసుకెళ్లి షాపింగ్ లో పెడుతున్నారు. పెట్టి ఏం చేస్తున్నారు, డ్రెస్సెస్, మేకప్ కిట్స్, లిప్స్టిక్స్, ఫెవిస్టిక్స్ వగేరా వగేరా కొని చివరాకరణ చిన్న ఖర్చు ఒకటి మన చేతులు పెడతారు. దాన్ని తీసుకొని మనం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నా లవర్ కొని ఇచ్చిందని గొప్ప చెప్పేసుకుంటాం, గోల చేసేస్తుంటాం. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్ కూడా మనం పెట్టే ఖర్చు మీదే ఆధారపడి ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చింది ఏదో మీకు మెసేజ్లు ఇచ్చి హెడ్ మసాజులు చేయడానికి కాదు. నాకంత ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను నీతో మాట్లాడడానికి వచ్చా. నేను నీతో నీ లవర్ కి బ్రేకప్ చెప్పించడానికి వచ్చా. నిన్నే వింటున్నావా? అసలు నీకేం డ్యామేజ్ జరుగుతుందో నీకు తెలుసా? కేవలం నువ్వు ఒక్క అమ్మాయిని లవ్ చేస్తే నీ ఆస్తి వేలం వేయడానికి కూడా సరిపోదు. నువ్వు ప్రేమించిన అమ్మాయి నీపై పెత్తనం చెలాయిస్తుంది. చివరికి వాళ్ళు నేను కలవడానికి అయిన ఖర్చు కూడా నీ నుండే వసూలు చేస్తారు. నీ ఏటీఎం నో బ్యాలెన్స్ అని విక్రిస్తుంది. నీ పర్స్ ఖాళీ అయింది. నీ జిమ్ బాడీకి అసలు 0 సైజ్ కు మారిపోద్ది. నీ మెడలో ఉండాల్సిన గోల్డ్ చైన్ మార్వాడి షాపుల్లో ఉంటుంది. అది నీకు ఓకేనా? నీకు దూలెక్కి లవ్ చేస్తే అది నీ దూల తీర్చేస్తుంది. అది నీకు ఓకేనా? సిగ్గులేదా? నీకు సిగ్గులేదా? నీ ఫ్యామిలీ గురించి ఆలోచించవరా? నీ లవర్ పని చెప్తే క్షణాల్లో చేసేస్తుంటావు. బస్ స్టాప్ లో గంటల తరబడి నిల్చుంటావు. మరి నీ ఫ్యామిలీ కోసం నువ్వేం చేస్తున్నావు? ఒక్కసారి దాన్ని పెట్టే ఖర్చేదో నీకు ఫ్యామిలీకి పెట్టి చూడు. నీ ఫ్యామిలీ పొజిషన్ మారిపోతుంది. నీకు లవర్ కావాలా? దానిపై ఉన్న లవ్ ఏదో నీ ఫ్యామిలీపై లేదా? నువ్వు లవర్ వా? లవ్ లో ఫెయిల్ అయ్యి లిక్కర్ అలవాటై లివర్ చెడిపోయి చస్తారా అని సంతోష్ కాసర్లా చెప్పింది నీకే. దేవుడా రక్షించు ఈ ఆడవాళ్ళ నుండి మా మగవాళ్ళను అని దేవదాస్ ఏడ్చారా? తెలుసా ఆ విషయం నీకు? తెలుసా? రేపు నా లవర్ కి బ్రేకప్ చెప్పడానికి నేను వెళ్తున్నా, నువ్వు వెళ్తున్నావు. నీ లవర్ కి బ్రేకప్ చెప్పడానికి వెళ్తున్నావు. బ్రేకప్ చెప్తే పోయేది ఏం లేదురా, బ్రెయిన్ ఫ్రెష్ అవ్వడం తప్ప. పో బ్రేకప్ చెప్పు.